ఏమంటారు ఆరా అంటారు చూసారా, 3.5 hours మనం కూర్చున్నామన్న మాటే. కానీ లెట్ మీ టేక్ వన్ మైక్. ఫస్ట్ థింగ్ లెట్ మీ థ్యాంక్ జేమ్స్ కెమెరూన్ గారు ఫర్ బ్రింగింగ్ ద సీక్వెల్ టు అవతార్ 2. తెలుగులోనే మాట్లాడుకుందాం మనం. ఖచ్చితంగా మనకి 3.5 hours ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ 3.5 hours ఏం సినిమా రా బాబు అనుకునే వాళ్ళు ఉంటారు, అబ్బా ఏం తీసాడు రా బాబు అనుకునే వాళ్ళు ఉంటారు. నేను రెండో కేటగిరీకి వస్తా. సినిమా అయితే ఫ్రైడే మార్నింగ్ షో చూస్తాం అది, బట్ లేలే 3D గురించి చెప్తా. బట్ మనం ఇక్కడ అవతార్ 3 గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి స్టోరీ తెలుస్తుంది. ఆ పాండోరా వరల్డ్, ఎనిమీస్ ఇవన్నీ ముందే తెలిసినా కానీ 3.5 hours ఎంగేజింగ్గా ఒక విజువల్ వండర్ ఎలా ఉంటుందో. అండ్ మోరోవర్ మన PCX స్క్రీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. PCX అనే కాదు, వెర్ ఎవర్ యూ వాచ్ ఇట్ ఇన్ 3D ఖచ్చితంగా మీరు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అండ్ బోర్ అయితే కొట్టలేదండి, టు బీ ఫ్రాంక్. అండ్ వన్ మోర్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని ఇంటర్వెల్ సీక్వెన్స్ కానివ్వండి, అండ్ క్లైమాక్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్ హియర్, బట్ చెప్తున్నాం కదా మూవీలో వాట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఈజ్ మోర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హీ గేవ్ 10 times మోర్ వాట్ ద పీపుల్ వాంట్. అవతార్ 3 దిస్ ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్ గైస్. కొంతమందికి 3.5 hours ల్యాగ్ అనిపించవచ్చు కానీ, బట్ డెఫినెట్లీ నేను చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని వెళ్ళి కూర్చొని చూడండి సినిమా. 4.5/5 ఇవ్వచ్చు. 0.5 దట్టు సాంగ్స్ ఉండవు మూవీలో. ఐ మీన్ లీక్ చేస్తున్నాను అని ఏమనుకోకండి. సాంగ్స్ మనకి BGMలో అలా వెళ్ళిపోతాయి. ఓవరాల్ ఇట్స్ ఎ వర్త్ వాచింగ్. చూడండి వెళ్ళి. అవతార్ 3 ఈజ్ ఎ గుడ్ వాచ్ దిస్ వీకెండ్. థ్యాంక్ యూ.